హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించడానికే కవిత పార్టీ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రీసెంట్గా టీఆర్ఎస్ అనేటువంటి పదానికి ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఇంకొక పేరును చేంజ్ చేసినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే హరీష్. కవిత గారు పెట్టినటువంటి టీఆర్ఎస్ తెలంగాణలో దానికంటూ ఒక సెంటిమెంట్ ఉంది. ఒక తెలంగాణ ఉద్యమాలప్పటి నుంచి కూడా దానికంటూ ఒక భావజాలంతో కూడినటువంటి పార్టీ అది. ఆ తర్వాత బీఆర్ఎస్గా మారిపోయింది. బట్ అప్పటి నుంచి ఆ పార్టీకి ఆ వ్యక్తులకి కూడా ఓటమి వచ్చింది. బట్ టీఆర్ఎస్ అనే పదాన్ని మళ్ళీ కవిత గారు తీసుకోవటం, దాన్ని ఫస్ట్లో మనం అనౌన్స్ చేశారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ఏంటది రాష్ట్ర సేన, తెలంగాణ రాష్ట్ర సేన అని. తర్వాత ఇప్పుడు దాని మీద ఈసీ ఇచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఏంటంటే తెలంగాణ రక్షణ సేనగా ఆమోదించినటువంటి పరిస్థితి. ఎలా చూస్తారు? ఈ రెండు పేర్లు ఏది వచ్చినా కానీ టీఆర్ఎస్ అనే వస్తుంది. ఎలా సక్సెస్ అవుతుందా లేదా? అంటే ఇది చాలా అద్భుతమైన విజయంగా మనం చూడాలి. కవిత నేతృత్వంలో పార్టీ అనగానే ఆమెకి అద్భుతంగా కలిసి వచ్చిన అంశం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ పేరు రావడం. టీఆర్ఎస్ని తెలంగాణని విడదీసి వేరు చేసి చూడలేనంత స్థాయికి టీఆర్ఎస్ పెనవేసుకుపోయింది. వీళ్ళు చేసిన అతిపెద్ద తప్పిదం బీఆర్ఎస్గా మారడం. ఇప్పుడు ఒక ప్రాంతీయ విద్వేషాలు రగిల్చే వాళ్ళు జాతీయ స్థాయిలో రాణించగలుగుతారా? ఆ మాత్రం సెన్స్ లేకుండా ఎట్లా బీఆర్ఎస్ అని పెట్టారు. ఓవర్ యాక్షన్, అత్యుత్సాహం. మనమేదో మనం చెబితే మొత్తం ఊగిపోతుంది తెలంగాణ, మనం ఎక్కడైనా మన హిందీ బాగొచ్చు, హిందీలో కూడా మాట్లాడి అందరిని ఉర్రూతొలగించవచ్చు అని కేసీఆర్ గారు అనుకున్నారు. రాష్ట్రంలో కేటీఆర్ గారు ముఖ్యమంత్రి, దేశంలో కేసీఆర్ గారు ప్రధానమంత్రి. చాలా పెద్ద స్కెచ్చే అనుకున్నారు. కానీ ఒక్క బోర్ల పడ్డారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి బ్రాండ్ కోసం ఎందుకు హరీష్ అంతలా పాకులాడతారు? ఎవరైనా ఒక లోగో కోసం, ఒక పేరు కోసం, ఒక బ్రాండ్ కోసం యుద్ధాలే జరుగుతాయి. అలాంటి స్థితిలో నువ్వు నీ పార్టీ పేరుని నీకు ఊతం ఇచ్చిందో, ఏదైతే ఊపిరి పోసిందో, ఏదైతే నేను నిలబెట్టిందో, ఏదైతే నేను నడిపించిందో ఆ శక్తి టీఆర్ఎస్. ఆ శక్తిని ఎలా కోల్పోతావు నువ్వు? ఆ శక్తిని ఎప్పుడైతే కోల్పోయారో బీఆర్ఎస్ అని పేరు మార్చుకున్నారో పతనం మొదలైంది అక్కడ. అట్ ద సేమ్ టైం ఆ శక్తిని అలా అందిపుచ్చుకుంది కవిత. అందిపుచ్చుకొని ఇవాళ మొట్టమొదటి విజయం అండి టీఆర్ఎస్ అంటే పేరు రావటం ఇది. ఇవాళ అంటే వీళ్ళు కేసీఆర్ గారు ఇంత తెలివి ఉన్న వ్యక్తి, ఇంత మేధావి, కేటీఆర్ గారు ఎంత మేధావి, హరీష్ రావు గారు ఎంత మేధావి తెలియదండి. ఇవాళ మీరు పక్కనుండే ఆంధ్రప్రదేశ్ని తిడతారు అంటే సొంత నీ పక్కనుండే అన్ననో తమ్ముడినో తిడుతున్నావు. నువ్వు రోజు విద్వేషం వెళ్ళగొక్కుతున్నావు. నువ్వు ఎట్లొచ్చి నా దగ్గరకు వచ్చి పని చేస్తావని అడుగుతున్నావు. ఇట్లాంటి విద్వేషపూరిత రాజకీయం చేసి ఇవాళ మీరు వచ్చిన వాళ్ళు రేపు ఇంకొక రాష్ట్రంలో పోటీ చేస్తే ఎట్లా అంటారు? మిమ్మల్ని ఎందుకు రాణిస్తారు ఆ రాష్ట్రం వాళ్ళు? ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి, ఇప్పుడు శివసేన అక్కడ రెచ్చగొట్టింది ఒకప్పుడు. శివసేన ఇక్కడ తీసుకొస్తే మనం అంగీకరిస్తామా? ఎంత చేశారంటే వాళ్ళు అక్కడ ఆల్మోస్ట్ క్యాబ్ డ్రైవర్లని బీహార్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి క్యాబ్ తరిమి కొట్టారు. ఒక దశలో తెలంగాణ నుంచి కూడా చాలా మంది మరాఠీలు మాత్రమే ఉండాలి ఇక్కడ అని చెప్పేసి తరిమి కొట్టారు. రేపు పొద్దున అక్కడ ఉండే పార్టీ వస్తే మనం స్వీకరిస్తామా, ఆహ్వానిస్తామా? లేదు కదా. అటువంటిప్పుడు మీరు ఇంత అనాలోచిత నిర్ణయం ఎట్లా తీసుకున్నారు? మీ అనాలోచిత నిర్ణయం కవిత గారికి వరమైంది. ఇవాళ కవిత మొట్టమొదటి విజయంగా మనం ఆ పేరు రావటం చూడాలి. తెలంగాణ రాష్ట్ర సమితికి రిజంబ్లెన్స్ ఉండేటట్టుగా తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టారు, టీఆర్ఎస్. అయితే దీని మీద అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ అంది ఎలక్షన్ కమిషన్. ఏంటి మీ ప్రాబ్లం? తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సేన అంతా పోలిందండి, కాబట్టి మీరు ఇవ్వకూడదు అంటే అవునా, అట్లయితే దీన్ని ఏమైనా మార్చుకోండి. ఎస్, తెలంగాణ రక్షణ సేన అని మార్చుకుంటాం తప్ప ఓకే అన్నారు. టీఆర్ఎస్ అని వచ్చింది. ఇక చెలరేగిపోతారు. టీఆర్ఎస్ అన్న పేరంటే కవిత చేతులు ఒక పాశుపతాస్త్రం అన్నట్టు. ఆ పాశుపతాస్త్రాన్ని తీసుకొని ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది అనేది మనం చూడాలి. ఆమె పైన మెట్టు ఇప్పటి వరకైతే సక్సెస్ అండి. ఒక మహిళగా అద్భుతంగా మాట్లాడగలుగుతుంది, మంచి వక్త, కేసీఆర్ గారి తనయ, అలాగే
ఆమె వారసత్వం ఉంది, రాజకీయ వారసత్వం ఉంది, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పేరు కూడా ఆమెతోనే ఉంది. ఇది డెఫినెట్గా బిగ్ 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 అడ్వాంటేజ్ ఆమెకి. తర్వాత ఏం చేస్తుంది? అయితే ఇక్కడ కవిత గారు వేసే స్టెప్పుల్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకవేళ మీరు టీఆర్ఎస్ అనే పేరు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగాను బీజేపీకి అనుకూలంగా వెళ్ళారనుకోండి, జనం పసిగట్టేస్తారు. సో పసిగట్టేస్తే మీకు టీఆర్ఎస్ పేరు వచ్చిన ఉపయోగం లేదు. కానీ మీరు స్వతంత్రంగా ఎదగగలిగితే ఒకవైపేమో కేసీఆర్ గారు అస్తమించే సూర్యుడు, రెండో వైపు హరీష్ కేటీఆర్, ఇద్దరికి కూడా పడదు. రేపో మాపో ఇద్దరిలో స్ప్లిట్ రావచ్చని అనేక రోజులుగా చెప్తున్నారు, ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ అదను చూసి దెబ్బ కొట్టే అవకాశం ఉంది అని హరీష్ రావు గారి గురించి కథనాలు వస్తూ ఉంటాయి. ఏదో ఒక రోజు చేస్తారని. ఏదో ఒక రోజు హరీష్ రావు లాంటి వాళ్ళు ఒకవేళ దొరికితే, కేటీఆర్ హరీష్ రావు ఒకవేళ స్ప్లిట్ అయితే, ఇక కవిత టీఆర్ఎస్ఏ ఫేమ్లోకి వస్తుంది. సో బీఆర్ఎస్ని పక్కకు పెట్టి టీఆర్ఎస్ వచ్చే అవకాశం కూడా లేదు అని మనం అనకూడదు. కానీ ఉందా అంటే సహజంగా మనకేమనిపిస్తుంది, ఉమెన్ కంటే మెన్కే ఎక్కువగా వారసత్వం వస్తుంది. జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేసినట్టుగా షర్మిలని యాక్సెప్ట్ చేయరుగా, కేటీఆర్ని యాక్సెప్ట్ చేసినట్టుగా కవితను కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ చేసేలాగా చేసుకోవాలి. కవిత అక్కడ షర్మిల గారేమో కామెడీ లాగా ఆమె మాట్లాడే ప్రతి మాట ట్రోలింగ్ గురైతూ ఉంటుంది. సో కానీ కవిత అట్లా కాదు. కవిత కొంచెం ఆలోచించి మెచ్యూరిటీగా మాట్లాడగలుగుతుంది. సో ఈమె మెట్లు ఎట్లా ఆమె చెక్కుకుంటారు, ఎట్లా మెట్లు ఎక్కుతారు అనేది ప్రధానంగా ఆధారపడింది. ఏదేమైనా ఇది చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. రేపటి జనాల్లోకి వెళ్ళి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించే ఒక ప్రయత్నం అయితే గట్టిగా చేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఎంత గట్టిగా ధమ్కి ఇస్తే అంత గట్టిగా ఎదుగుతుంది ఈమె. అంటే ఇక్కడ ఆమె టార్గెట్ చేసింది కూడా అంటే మిగతా పార్టీలకి, అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్ కన్నా తండ్రిని ఎక్కువగా ఆమె టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. అదే ఇక్కడ కంప్లీట్గా కేసీఆర్ గారిని తిట్టడం, లేదంటే కేటీఆర్ గారిని తిట్టడం, అంటే డైరెక్ట్గా కౌంటర్ లేదు. ఇందులో రెండు కోణాలు ఉన్నాయి హరీష్. ఒకటి, అలా టార్గెట్ చేయటం వల్ల, వాళ్ళని డీఫేమ్ చేయటం వల్ల, వాళ్ళు డీఫేమ్ అయితే బలపడుతుందో లేదో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీలు బలపడతాయి. ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. సో కాబట్టి వీళ్ళని డీఫేమ్ చేసిన మరుక్షణం వీళ్ళు చేసే ఆరోపణలకు విలువ రాదు. ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు, స్వయంగా అరే కన్న తల్లికి న్యాయం చేయవును, ఉన్న చెల్లికి న్యాయం చేయవును అంటే ఆయన మీద క్యారెక్టర్ దెబ్బతింటదిగా. ఆటోమేటిక్గా ఆయన మాట్లాడే మాటలకి ఏమైనా అర్థం వస్తుందా? మీ చెల్లెళ్ళు నీకు అన్నంలాగా అని అంటే నీ సొంత చెల్లికి నువ్వేం చేయలేదు అంటది. సో పోయింది కదా అక్కడ. సో అట్లాంటి డీఫేమ్ చేయడం ద్వారా ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ మేలు జరిగే అవకాశం ఉంటుంది. రెండో, దీర్ఘకాలంలో గట్టిగా నిలబడి పోరాడితే, నిన్నదే అంటున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న పొజిషన్ని ఆమె క్యాప్చర్ చేసే ఒక అవకాశం కూడా ఉంది. దానికోసం ఆమె ప్రయత్నం చేస్తూ ఉంది. బీఆర్ఎస్ని క్యాప్చర్ చేయాలి. ఆమె లక్ష్యం ఏంటి? సో నిజంగా నేను అధికారంలోకి వస్తానా రానా తర్వాత సంగతి. నాకు కూడా వారసత్వం ఉంది కదా, నా వారసత్వాన్ని ఎందుకు గుర్తించలా? నేను జైలుకి వెళ్తే నన్ను అనాథలా ఎందుకు వదిలేశారు? ఎందుకు దీన్ని ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా ఎందుకు తీసుకోలేదు అనేది ఆమెకు ఆవేదన ఉన్నట్టుగా కనపడుతోంది. సో అంతా అయిపోయింది. ఇప్పుడు అందరూ నిర్దోషులను బయటపడిపోయారు, కేజ్రీవాల్తో సహా అందరూ వచ్చేసారు. అటువంటిప్పుడు ఈమెకి మైలేజ్ పెరిగింది. సో ఎందుకు అన్నా కానీ వీళ్ళందరూ అనుకున్నంత మద్దతు ఇవ్వలేదని ఒక బాధ ఉంది ఆమెకి. ఈ బాధలో ఇటు బీఆర్ఎస్ని మింగేసి టీఆర్ఎస్ని పైకి తీసుకురావాలి. బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళలే. అట్లా ఈమెకు కొత్త క్యాడర్ రావాలంటే కష్టం హరీష్. బీఆర్ఎస్ క్యాడర్ని ఈమె తిప్పుకోవాలి, తన వైపు తిప్పుకోవాలంటే వాళ్ళని జీరో చేయాలి, ఈమె హీరో అవ్వాలి, వాళ్ళందరినీ ఇటు తిప్పుకోవాలి. ఇది ఒక స్ట్రాటజీ. ఇంతకుముందు చెప్పింది ఏంటి? సో ఈ క్రమంలో ఇటు వీళ్ళకి దెబ్బ తగిలేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం అడ్వాంటేజ్ అవ్వచ్చు. ఇప్పుడు రెండు రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఆమంటే గిట్టని వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? సో కవిత సొంత నాన్నని దెబ్బతీయడానికి ట్రై చేస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయింది అని చెప్తారు గిట్టని వాళ్ళు. ఆమంటే అభిమానం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అవ్వడంగానే వాళ్ళ అస్తిత్వం కోల్పోయారు, నిజమైన టీఆర్ఎస్ ఇదే, ఇవాళ అన్న ఆ నాన్న కూడా కలిసి ఈ పార్టీలోకి రావాలి రేపు పొద్దున అని చెప్పేసి వాళ్ళు అంటారు. సో ఏది జరుగుతుంది అనేది మనం భవిష్యత్తులో కానీ చెప్పలేం. ఈ రోజు మనం నిర్ణయం చేయలేం ఇది జరుగుతుందని. భవిష్యత్తులో ఈమె వేసే అడుగులను బట్టి నిజంగా ఈమె బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం ఎదిగి టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ జవజీవాలు నింపగలుగుతుందా, లేకపోతే కేవలం కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణంగా మాత్రమే ఉంటుందా, ఏం జరుగుద్ది అనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. కానీ అంతవరకు
ఆమె మూవ్స్ని మనం గమనిస్తూ మనం అనాలిసిస్ చేసుకోవటం. ఓకే, అంటే ఒకసారి ఆలోచించుకుంటే మీరు అన్నట్టు బీఆర్ఎస్ ఆగిపోయి టీఆర్ఎస్ ని పెంచినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఎందుకంటే షిఫ్ట్ అయితే కనుక కేటీఆర్ దీంట్లోకి రావచ్చేమో, అది సొంత సిస్టరే కాబట్టి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. బీఆర్ఎస్కి బ్యాడ్ నేమ్ వచ్చింది, కేసీఆర్ గారు ఇక ఆరోగ్యంగా లేరు అనుకున్నప్పుడు ఏం చేస్తారు? టీఆర్ఎస్ అనేది కొంచెం మూమెంటంలోకి వస్తుంది. సో మేబీ బీఆర్ఎస్ రేపు పొద్దున 2029 ఎన్నికల్లో బీఆర్ఎస్కు 10 సీట్లు వచ్చి టీఆర్ఎస్కు 25 సీట్లు వచ్చినాయి అనుకోండి, ఏంటి సిచ్యువేషన్? బీఆర్ఎస్ టీఆర్ఎస్లో విలన్ చేసి టీఆర్ఎస్ పేరుతో మళ్ళీ ఎదుగుతారు. అన్నో చెల్లెలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు, అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు రాజకీయాల్లో ఉండరు. సో రక్త సంబంధికులు అంటే బయట వాళ్ళే ఉండరు, మరి రక్త సంబంధికులు కలవరని గ్యారంటీ ఉంటుంది, డెఫినెట్గా అవుతుంది. మరి హరీష్ రావు భవితవ్యం ఏంటనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇవాళ వీళ్ళిద్దరు కలిసిపోయినా హరీష్ రావు కలిసే అవకాశం లేదు. బీఆర్ఎస్ ఆయన నేతృత్వం వహించవచ్చు, ఏమైనా జరగచ్చు రాజకీయాల్లో. బట్ కవితకి ఇవాళ జరిగిన మాత్రం అద్భుతమైన అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ.